శ్రీకాకుళంలోని ఒక కోచింగ్ సెంటర్ నిర్వాహకం బట్టబయలైంది. తన యొక్క పైశాచికాన్ని, తన యొక్క ఆ దురహంకారాన్ని, దుర్బుద్ధిని ఆ విద్యార్థులమే చూపించాడు ఆ ఫౌండర్. ఏకంగా ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఐఏసీ సెంటర్ ఏర్పాటు చేశాడు బసవ రమణ. శిక్షణ కోసం వచ్చిన అభ్యర్థుల పైన విచక్షణరహితంగా దాడి చేశాడు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి ఉద్యోగాలు పిలుస్తున్నాయి, ఉద్యోగాలు ఇప్పిస్తున్నానంటూ ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షల కొద్ది వసూలు చేశాడు. ఉద్యోగం రాలేదని ప్రశ్నించడంతో బెల్ట్ తో దాడి చేయడం మొదలు పెట్టాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వీడియోలు వైరల్ గా మారాయి. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఫస్ట్ బాక్స్ లో కనబడుతోంది కనిపించే వ్యక్తి బసవ రమణ. ఇక్కడ సెకండ్ బాక్స్ లో మీకు కనబడుతోంది అదే ఇండియన్ ఆర్మీ కాలింగ్ ఐఏసీ అనే సంస్థ అదే. సో ఇక్కడ మనకు కనబడుతున్న వ్యక్తి ఆయన బివి రమణ, బసవ రమణ, ఐఏసీ డైరెక్టర్, ఇండియన్ ఆర్మీ కాలింగ్ డైరెక్టర్. ఆయనే దీనికి సంబంధించి ప్రారంభించింది కూడా. అయితే లక్షల కొద్ది చెల్లించి మరి ఉద్యోగం వస్తుంది కదా, సెంట్రల్ ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ లో విధులు వర్తిస్తాము, చాలా మందికి ఆర్మీలో, నేవీలో చేయడం అంటే ఒక లక్ష్యం కూడా. ఇవన్నీ నెరవేరుతాయేమో అంటే అందులో చేరారు, కొన్ని లక్షల కొద్ది ఫీజులు చెల్లించారు. కానీ వారంతా ఉద్యోగం రాకపోవడంతో ప్రశ్నించారు. ఈ ప్రశ్నలు తట్టుకోలేక ఆయన ఏకంగా మీకు కనబడుతోంది చాలా క్లియర్ గా ఏ రకంగా దాడి చేస్తున్నాడు అనేది.